నీలికుల మహాసభలు మరియు 29వ సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమము ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్రాంగణం లోపల ఈ సమావేశానికి సభాధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఆడికి అన్నగారికి మరియు గౌరవ అధ్యక్షులు అశోక్ కుమార్ అన్నగారికి మరియు లింగంపల్లి నుంచి వచ్చినటువంటి కొత్లాపూర్ అశోక్ కుమార్ గారి అన్నగారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వివిధ ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచి, మండలాల నుంచి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు. అలాగే వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు, సోదర సోదరీమణులు అందరికీ ఈనాడు అవార్డులు తీసుకుపోయే చిన్నారి విద్యార్థులు స్టూడెంట్స్కు మరియు సర్పంచులు, ఎంపికైన సర్పంచులందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనము 29వ క్యాలెండర్ ఆవిష్కరణ జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరము ఇది పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకుంటున్నాం. గత సంవత్సరం కూడా ఇక్కడనే ఉప్పల్ బగాయత్లోనే మనము ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమం. అయితే ఏదైతే మాట్లాడుకున్నామో గత సంవత్సరం అనుకున్నాం అందరం, ఇక్కడ ఏదైతే ఉప్పల్ బగాయత్లో మళ్ళా టెంట్ల కింద ఈ కార్యక్రమం జరగకూడదు, ఒక పక్క కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేసుకొని ఆ నీడ లోపల మన కార్యక్రమము, మన సమావేశము, మన క్యాలెండర్ ఆవిష్కరణ ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నాం. కానీ అది నిజానికి ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. చాలా పెద్దలు చాలా మంది ఉన్నారు, నాకన్నా పెద్దవారు ఉన్నారు, ఎంతో మంది అఫీషియల్స్ ఉన్నారు. మనం అందరము ఎంతో విఘ్నులము, అన్నీ తెలిసిన వాళ్ళం. కాబట్టి మనకు స్థలము ప్రభుత్వ పరంగా వచ్చింది. 10 గుంటల స్థలము ఇచ్చిండ్రు రాష్ట్ర ప్రభుత్వం. అయితే అందులో మనము ఒక కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేసుకోవాలి అంటే దానికి గాను మళ్ళా ప్రభుత్వమే 25 లక్షలు ఆ రోజు స్థలం ఇచ్చినప్పుడే 25 లక్షలు మంజూరీ కూడా ఇచ్చింది. కానీ స్థలం కేటాయించిన ఇప్పుడు సుమారు గత బీఆర్ఎస్ ప్రభుత్వము మొదటి టర్మ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ కన్నా మొదలు అంటే 7 ఇయర్స్ అవుతుంది మనకు స్థలం కేటాయించి. 25 లక్షలు కూడా అప్పుడే ఇచ్చిండ్రు. స్థలం మాత్రం ఒక జీవో ప్రకారం మనకు అందుబాటులోకి వచ్చింది, కానీ పైసలు మాత్రం 25 లక్షలు ఇంతవరకు ఇవ్వలేదు. అయితే ఆ రోజు ఏమన్నాము అంటేనంటే, వాళ్ళు అడిగినరు గవర్నమెంట్, మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటారా లేకుంటే ప్రభుత్వ పరంగా మేము కట్టియాలా అంటానంటే, మేము అందరం ఆలోచించి మనము స్తోమత లేదు, కట్టే స్తోమత లేదు కాబట్టి గవర్నమెంట్కే అప్పచెప్పి మీరు కట్టిస్తే బాగుంటుంది ఇక్కడ, కాబట్టి ఒకటి తీర్మానం ఇవ్వండి మీరు అని అంటే, ఒక మీటింగ్ మనం జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక తీర్మానం గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఆ తీర్మానం ఇచ్చి కూడా సుమారు 5 సంవత్సరాలు అవుతుంది. ప్రభుత్వ పరంగానే ఇక్కడ ఆత్మగౌరవ భవనం నిర్మించాలి అనేది మన ఉద్దేశము తెలియజేయడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వము ఎలాంటి చొరవ తీసుకునలేదు. మంజూరైనటువంటి 25 లక్షలు కూడా 25 లక్షలతోటి మీకు తెలుసు ఏం పని కాదు, అయినా 25 లక్షలతోటి ఏమన్నా జరుగుతుందేమంటే ఇంతవరకు ఎలాంటి పని జరగలేదు. అయితే దానికి గాను మళ్ళా మనము జనరల్ బాడీ మీటింగు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకొని, ఇట్లయితే కాదు, ప్రభుత్వం కట్టియాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో అసలు మనం చూస్తామో లేదో అది, కాబట్టి మనమే సొంతంగా నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఏం చేసినామంటే, ఆ రోజు గౌని వీరಣ್ణ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ప్రభుత్వ పరంగా కాదు, మేమే కట్టుకుంటాం మంజూరీ చేయాలని గతంలో ఉన్న బీసీ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ శ్రీనివాస్ గౌడ్ అయినా ఆ గవర్నమెంట్ వెళ్ళిపోయింది, అది ఏం పని కాలేదు. తర్వాత
కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళా బీసీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్ గారిని మన అందరం పోయి కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కనీసం 2 కోట్ల రూపాయలన్నా ఇవ్వండి అని అంటే అది కూడా పక్కకు పడిపోయింది, పెండింగే ఉంది. అయితే కోడంగల్లు కోస్గి సహోదరులు ఎవరైతే ఉన్నారో మన నీలికుల సహోదరులు, వాళ్ళ ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి గారి తమ్ముడు తిరుపతి రెడ్డి గారి అపాయింట్మెంట్ తీసుకొని వారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రిని కలవాలి ఈ విషయంలో అనే ఉద్దేశంతో వారిని కూడా కలవడం జరిగింది తిరుపతి రెడ్డి గారిని. ఆయన మీకు ముఖ్యమంత్రి తోటి అపాయింట్మెంట్ ఇప్పిస్తాను, ఈ విషయంలో సాయం చేస్తానని అన్నాడు. కానీ ఇంతవరకు ఎలాంటి కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పటికీ కూడా మన కోస్గి కోడంగల్ అంటే గౌరవ ముఖ్యమంత్రి గారిది కోడంగల్ నియోజకవర్గం కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేస్తుండ్రు. గౌరవ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరికితే తీసుకెళ్లి మనం కలవాలి అనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తుండ్రు. కానీ ఇంతవరకు అది సఫలం కాలేదు. మన వాళ్ళ ప్రయత్నం ఫలిస్తే త్వరలోనే కలవడం జరుగుతుంది. అయినా ఇదంతా ఏంది అంటేనంటే ఒట్టిగా టైం వేస్ట్ కార్యక్రమం లాగానే అని అనిపిస్తుంది. దీని అన్ని మనసులో ఇది అన్ని దృష్టిలో ఉంచుకొని ఏం చేసినాము అంటేనంటే ఈ గవర్నమెంట్ పరంగా మాకు కట్టే అవసరం లేదు, మేమే సొంతంగా నిర్మించుకుంటాం. మా భవనం ఏదైతే ఆత్మగౌరవ భవనం ఉందో ఈ దాంట్లోపల మేము సొంతంగా భవన నిర్మాణం చేసుకుంటాం కాబట్టి మాకు పర్మిషన్ ఇవ్వండి, మేమే నిర్మించుకుంటామని ఒక 2 నెలల కింద అందరం పోయి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు సెక్రటరేట్కు పోయి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి పెద్దలు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు మన డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ప్రయత్నం చేసి అంటే వాళ్ళు ఇంకా మనకు ఈ అనుమతి పత్రం కూడా రాలే, ఇక్కడ కట్టుకుంటామంటే కూడా వాళ్ళు ఇంకా అనుమతి పత్రం ఇవ్వలేదు. కాబట్టి ఎవరైనా అఫీషియల్స్ దీని విషయం లోపల బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లోపల ఇంకే ఏదైనా ప్రయత్నం చేసి దీనికి మనము ఒకవేళ ఆజ్ఞాపత్రము పర్మిషన్ వచ్చింది అంటనంటే మనంతలో మనము స్టార్ట్ చేసుకోవడము ఉత్తమం అని అనిపిస్తుంది. అదే మనం మాట్లాడుకున్నాం ఇంతవరకు. ఇందుకు గాను అన్న ఇంతవరకే చెప్పిండ్రు. అంటే ఒక స్లాబ్ అంటే మొత్తము రవి బర్తనూరు రవి దీనికి మొత్తం ఎస్టిమేట్ వేసిండు. అంటే ఎన్ని ఫ్లోర్స్ ఎంత, ఫౌండేషన్ ఎంత, దీనికి కావాల్సిన డబ్బు ఎంత అవుతుంది, మనము ఆఫీస్ ఏంది, ఫంక్షన్ హాల్ ఏంది, కమ్యూనిటీ హాల్ ఏంది, ఇదంతా వేస్తే సుమారు 5 కోట్ల ప్రాజెక్టు మనది. అయితే దానికి సంబంధించింది ఇప్పుడు రవి గారు మీకు బర్తనూరు రవి ఇక్కడనే ఉన్నాడు, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అయితే దీనికి 5 కోట్ల ప్రాజెక్ట్. అయితే 5 కోట్లు మనము ఇంత తొందరగా రీచ్ కాలేం కాబట్టి దీనికి కనీసము ఒక స్లాబ్ అన్న 1 కోటి రూపాయలతోటి ఒక స్లాబ్ అన్న వేసి ఆ స్లాబ్ లోపల కింద పార్కింగ్ కు వదిలిపెట్టి అంత సెల్లార్ వదిలిపెట్టి ఆ స్లాబ్ మీద మన ఫంక్షన్స్ ఇప్పుడు ఏదైతే ఈ స్థలం ఉందో ఈ స్థలం కాకుండా ఆ స్లాబ్ మీద మన ఫంక్షన్స్ రాబోయే రోజుల లోపల మన ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని ఆలోచించడం జరిగింది. కాబట్టి ఆ ఒక్క స్లాబ్ వేయాలంటే కూడా అంచనా ప్రకారము 1 కోటి రూపాయలు అవసరం పడుతుంది. 1 కోటి రూపాయలు ఒక స్లాబ్ అంటే పుట్టింగ్స్, పిల్లర్స్, బీమ్స్ అంతా కలిపి ఒక స్లాబ్ వాడాలంటే 1 కోటి రూపాయలు మనకు కావాలి. 1 కోటి రూపాయలు కావాలంటే గత సంవత్సరం అనుకున్న ప్రకారం 2025 సంవత్సరం లోపల రాష్ట్ర సంఘం నుంచి ప్రయత్నం చేస్తే ఇంతవరకు మనము ఈ సంవత్సరం కాలం లోపల మనకు 5 లక్షలు అంటే గుల్బర్గా వాళ్ళు 5 లక్షలు వాళ్ళ కమ్యూనిటీ నుంచి ఇస్తే మనకు ఇప్పుడు పాస్బుక్ బ్యాలెన్స్ ప్రకారము 24,40,981 రూపాయి మన అకౌంట్ లో ఉన్నాయి, నిల్వ ఉంది. కాబట్టి ఈ 24.5 లక్షలు కాకుండా ఇంకా ప్రామిస్ చేసిన వాళ్ళు మేము ఇస్తాము అని రాసిన వాళ్ళు ఉన్నారు, ప్రామిస్ చేసిన వాళ్ళు ఉన్నారు. అవి కలుపుకుంటే సుమారు అవి ఒక 15 లక్షలు కావచ్చు. అంటే వాళ్ళు ఇస్తారు, మనం వర్క్ స్టార్ట్ చేసినామంటే ఆ డబ్బులు వచ్చేస్తాయి. అవి ఒక 15, ఇవి ఒక 25 అంటే 40 లక్షల రూపాయలు ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఉన్నట్లు లెక్క అనుకుంటే ఇంకొక 60 లక్షల రూపాయలు అవసరం పడుతుంది దీనికి ఒక స్లాబ్కు.
కాబట్టి మీరు ఆలోచించాలి, అంతే మనమందరం ఆలోచించాలి. అంటే రాబోయే అంటే మనము ఇప్పటికే మనము ఎవరు ఏంది మీరెవరు ఇప్పుడిప్పుడే మనకు తెలుస్తుంది మన ఉనికి అనేది, ఇప్పుడే చెప్పిండ్రు. కాబట్టి ఇప్పుడిప్పుడే మనం కలుసుకుంటున్నాము, మనం ఇది చేస్తున్నాం. రాబోయే తరాల వాళ్లకు మనం ఏమి ఇవ్వదలుచుకున్నాము అంటారంటే, అంటే వాళ్ళు ఈ భవనము ఈ వేదిక అంటూ లేకుంటే ఎవరికి వారే అంటే ఎవరికి ఎవరు తెలియకుండా పోతారు. రాబోయే తరాల వాళ్లకు మనము ఏదన్నా ఒకటి ఇవ్వాలి అంటని అనుకుంటే మనమంతా ఐకమత్యంగా ఒక భవన నిర్మాణం ఏర్పాటు చేస్తే వచ్చేవాళ్ళు మన పిల్లలు ఎవరైనా ఉంటే ఇక్కడ సమావేశాలు కానీ ఏమన్నా ఏర్పాటు చేసుకుంటారు, ముందు ముందు కార్యక్రమాలు ఏమన్నా తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాగే ఈ ఐకమత్యం కానీ ఇది కానీ ఇలాగే ముందు పోతే బాగుంటుందని నా అభిప్రాయము. ఒక ఫెస్టివల్ అంటే మన సొంతంగా శుభకార్యం కానీ పెళ్లిళ్ళు కానీ ఏర్పాటు చేసుకుంటే దానికి మన బంధువులు, మన దగ్గర బంధువులు కానీ మన మిత్రులు కానీ హాజరయ్యే కానీ ఇది ఒక మన కమ్యూనిటీ పరంగా పెద్ద పండుగ. కాబట్టి మనం అందరము ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలంటే తప్పనిసరిగా రాష్ట్ర స్థాయి లోపల భవనం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇన్ని సంవత్సరాల నుంచి మనం ప్రయత్నం చేస్తే ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. దయచేసి అందరూ మనస్ఫూర్తిగా మనస్సు పెట్టండి, ఆలోచించండి ఏ విధంగా చేస్తే బాగుంటుంది. గత జనరల్ బాడీ మీటింగ్ లోపల కొంతమంది సోదరులు కరుణాకర్ గారు వాళ్ళు ఏం సలహా ఇచ్చిందంటే, అందరూ మీ రాష్ట్ర స్థాయి వాళ్ళే అన్ని దగ్గర తిరగాలంటే చాలా సమయం అవుతుంది, ఇదవుతుంది. కాబట్టి మేము కుల సంఘాల వారిగా మేము ఎక్కడెక్కడ ఉన్నామో సంగారెడ్డి కానీ ఇంకా ఈ మెడ్చల్ కానీ ఇక్కడ మహబూబ్నగర్ కానీ తాండూరు కానీ కోజ్గి కోడంగల్ మేమే సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాము. మా సంఘం సభ్యులతోటి చర్చించుకుంటాము. ఈ రాష్ట్ర సంఘానికి ఎంత ఇవ్వాలి ఏంది అనేది కంట్రిబ్యూషన్స్ మేమే తయారు చేస్తాం. మిమ్మల్ని అప్పుడు పిలుస్తాము, మీరు రాండి సమావేశాలకు అనుగుణంగా ఒకటి సూచన చేసిండ్రు. కాబట్టి అట్లయినా పర్వాలేదు, మీరంతలో మీరు సమావేశాలు ఏర్పాటు చేసుకొని రాష్ట్ర సంఘ భవన నిర్మాణానికి ఏమి ఇవ్వగలుగుతారు మీ వంతుగా అనేది మీరు నిర్ణయించుకుంటే మీ దగ్గరికి పిలిస్తే రావడం జరుగుతుంది. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకోవాలి. కనీసం పెద్దలు చెప్పినట్లు మనము వచ్చే సంవత్సరం వరకన్నా ఇక్కడ ఒక స్లాబ్ తో టాయిలెట్స్ తో అంటే ఇప్పుడు సోదరిమణులు సీనియర్ సిటిజన్ చాలా మంది ఉన్నారు. మనం కనీసం మినిమం ఒక స్లాబ్ వేసుకొని ఒక 5 టాయిలెట్స్ వాష్రూమ్స్ కట్టుకుంటే మనం ఏ కార్యక్రమం నిర్వహించుకున్నా బాగుంటది. కాబట్టి దయచేసి అందరూ ఆలోచించండి. ఈ కార్యక్రమం మనది, మన సొంతంది, మన అందరిది. కాబట్టి ఏ ఒక్కరు చేస్తే కాదు, అన్ని సంఘాలు అందరూ ముందుకొస్తేనే అవుతుంది. కాబట్టి ఈరోజు మహబూబ్నగర్ సంఘానికి అంటూ ఒక వేదిక ఉంది. అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక పెద్ద ఫంక్షన్ హాల్, అమ్మవారి దేవాలయము, కార్యక్రమాలు బాగానే జరుగుతుంటాయి. అలాగే ఇప్పుడు లింగంపల్లి అన్న అశోక్ కుమార్ గారి ఆధ్వర్యం లోపల కూడా లింగంపల్లిలో ఒక దేవాలయ నిర్మాణము మరియు కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరుగుతుంది. వాళ్ళు చురుగ్గా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అది ఫోటో మన వాట్సాప్ గ్రూప్ లో అందరు చూసే ఉంటారు. కాబట్టి వారికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. అది ఒక సంవత్సరం లోపల తయారైపోతుంది. అలాగే శంకరంపేటలో ఉంది మన కమ్యూనిటీ భవనం. శంకరంపేట వాళ్ళకు కూడా ఏమి ఇబ్బంది లేదు. కర్ణకోటలో ఉంది, గుణమాల్లో ఉంది. సంగారెడ్డి నుంచి కూడా వాళ్ళ భవన నిర్మాణానికి ప్రయత్నం చేయాలి. సంగారెడ్డి అంటే మెయిన్ సెంటర్ కాబట్టి వాళ్ళు సంగారెడ్డిలో మీటింగ్ పెట్టినప్పుడే ఎమ్మెల్యే గారిని పిలిచి ఆ ల్యాండ్ గురించి ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి అక్కడ కూడా మన భవన నిర్మాణం ఏర్పాటు చేసుకుంటే బాగుంటది. ఇక రాష్ట్ర సంఘానికి అయితే తప్పనిసరిగా వచ్చే ఈ టైం వరకు తప్పనిసరిగా ఒక స్లాబ్ వేసుకొని మనం ఆ స్లాబ్ పైన మనము ఫంక్షన్ చేసుకుంటే బాగుంటుందని అందరూ అభిప్రాయాలు వ్యక్తం చేసినారు. కాబట్టి దయచేసి ఇది దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నా. అలాగే గత 15-20 సంవత్సరాల నుంచి కూడా మన సంఘ ఆధ్వర్యం లోపల ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో విద్యార్థులు
సదాశివపేటలో కూడా బిల్డింగ్ తయారైందని చెప్తున్నారు. అందరికీ వారి కృషికి ధన్యవాదాలండి. చాలా కృషి చేశారు. మామూలు విషయం కాదు ఒక బిల్డింగ్ తయారు చేసి దాన్ని చేయడం అనేది. కాబట్టి మనము ఇక మీరు ఎవరైనా వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చి మనం వేరే ఎక్కడనో మన రిలేటివ్స్ మన వాళ్ళు ఉంటే పర్వాలేదు, కానీ వేరే ఎక్కడనో వచ్చి ఏడనో ఒక హోటల్ ఒక లాడ్జి గదిలో ఉండే పరిస్థితులు రావద్దు అని నా ఉద్దేశం. ఇక్కడ ఆ రూమ్లు కానీ ఆ ఫంక్షన్ హాల్ కానీ అన్ని ఆఫీస్ కానీ ఇక్కడ ఏర్పాటు చేసుకుందాం, త్వరలో అది పూర్తి చేసుకుందాం అని కోరుకుంటూ, ఎవరైతే విద్యార్థులు ఈ రోజు అవార్డులు తీసుకునే వారందరికీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గత 15-20 సంవత్సరాలుగా వారికి అవార్డులు అనేది అంటే మన కుల సంఘం తరఫు నుంచి రాష్ట్ర స్థాయి లోపల వాళ్ళని ప్రోత్సహించాలి. మంచి మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే మంచి ఉన్నతమైనటువంటి చదువులు చదివి మెరిట్ లో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకు మెరిట్ అవార్డ్స్లు ఇవ్వాలని ఇక్కడ పిలిపించి ఇవ్వడం జరుగుతుంది. ఈసారి కూడా చాలా మంది వాళ్ళు ఇంటెలిజెంట్, చాలా ఉత్తీర్ణత మొదటి శ్రేణి లోపల నీట్ లోపల ర్యాంకు, ఐఐటి లోపల సాధించిండ్రు. అలాగే వివిధ డిగ్రీలు పొందిండ్రు, అత్యుత్తమైన మార్కులు ప్రతిభ ప్రదర్శించిండ్రు. కాబట్టి వచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అవార్డులు పొందినటువంటి విద్యార్థులకు అందరికీ మన రాష్ట్ర సంఘ పక్షాన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముందు కూడా వారు ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు పొందాలని, మన సమాజానికి సేవ చేయాలని కోరుకుంటూ, ఇప్పుడు డాక్టర్లు చాలా మంది అయినరు. డాక్టర్లు కూడా ఇంకా వివిధ శాఖల లోపల కూడా స్టేట్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం లోపల కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. దయచేసి మన వాళ్ళు ఎవరైనా కానీ పేదవాళ్ళు ఏదైనా అవసరం గురించి ఏదైనా ఫోన్ చేసినప్పుడు కానీ వాళ్ళకు ఏదైనా సహాయము ఏదైనా అవసరం ఉన్నప్పుడు దయచేసి మన వాళ్ళని దృష్టిలో ఉంచుకోండి. డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఏదైనా కానీ మన వాళ్ళు వచ్చిన కొద్దిగా ప్రియారిటీ ఇచ్చి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తూ, ఇకపోతే మన రాజకీయ పరంగా ఇప్పుడే మనం అనుకున్నాం మల్లికార్జున అన్న గారు ఎవరైతే రాజకీయంగా ఉన్నత పదవులు ఉన్నారో ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీసీలు అయినా కానీ అప్పర్ క్యాస్ట్ అప్పర్ బీసీలు అంటే ఇప్పుడు యాదవులు కొంతమంది గౌడ్లు ఇటువంటి వాళ్లకు అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాలు 10 ఎకరాలు 15 ఎకరాలు ఇచ్చి వాళ్ళకి ఏం చేసిండ్రు అంటే అప్పుడప్పుడే 15 కోట్లు 20 కోట్లు మంజూరు చేసిండ్రు. వాళ్ళ ఆత్మగౌరవ భవనాలు తయారైపోయినాయి, వాళ్ళు ఆల్రెడీ ఎంజాయ్ చేస్తుండ్రు దాంట్లోపల. మనం అడిగింది ఎవరైతే ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ వాళ్లకు ఇవ్వండి అని అడిగితే అప్పుడు ప్రభుత్వం ఏం చేసి అందరు బీసీ కులాలకు ఇచ్చే అంటే ఎవరైతే రాజకీయంగా భాగస్వాములు అయి ఉన్నారో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మంజూరు చేసుకున్నారు. 5 ఎకరాలు 10 ఎకరాలు 15 ఎకరాలు భవన నిర్మాణాలు కూడా అయిపోయినాయి. కానీ మనది అట్లే పెండింగ్ ఉంది. అంటే రాజకీయంగా మనకు భాగస్వామ్యం లేకపోవడము మన వెనుకబాటుతనము కూడా ఒక కారణం. కాబట్టి ఈరోజు మన సోదరులు కొంతమంది సోదరిమణులు రాజకీయంగా చాలా అంటే ప్రజాసేవలో పాల్గొంటూ సర్పంచ్గా వార్డు మెంబర్గా ఎన్నికైనారు. ఎందుకు అంటారంటే రాజకీయము అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ప్రజల లోపల ఉండి సేవ చేయడం ఒక ఎత్తు అయితే ఒక సర్పంచ్గా ఎంపీటీసీగా ఏదన్నా నిలబడాలి, ఒక జెడ్పీటీసీగా అంటారంటే డబ్బు కూడా అంతే స్థాయి లోపల ఖర్చు అవుతుంది. అంటే ప్రజాసేవ చేసుకుంటూ డబ్బు ఖర్చు పెడితేనే ఈ ఎన్నికల్లో గెలుపొందే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ఎదురొడ్డి గెలిచి వచ్చినటువంటి ఎవరైతే సర్పంచులు వార్డు మెంబర్లు ఉన్నారో వాళ్ళకందరికీ సంఘపక్షాన ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వాళ్ళకందరికీ ఈ సమావేశం ఈ తదనంతరం సన్మాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి వచ్చినటువంటి వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా మన సంఘ భవన నిర్మాణానికి పెద్దలందరూ చాలా మంది ఉన్నారు.
మాట్లాడండి. మనం ఎట్లా చేస్తే ముందుకెళ్తాం, మన ఏదైతే మనం అనుకున్న టార్గెట్ ఎట్లయితే రీచ్ అవుతామో వచ్చే సంవత్సరం వరకు ఏ విధంగా ఇది ఒక మెటీరియలైజ్ నిర్మాణం ఇక్కడ జరుపుకుంటాము. మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. వేదిక మీద ఉన్నోళ్లే కాకుండా అందరం సమానమే ఇక్కడ. కాబట్టి మీరు పెద్దలు చాలా మంది అఫీషియల్స్, మన సారు ఇంజనీర్లు, మన రవీందర్ సార్ కూడా ఉన్నాడు. కాబట్టి దయచేసి మీ అభిప్రాయాలు చెప్పండి. అందరం కలిసి ముందుకెళ్దాం. ఒక ఐకమత్యంతో దీన్ని సాధించుకుందాం. ఈ భవన నిర్మాణం సాధించుకుంటేనే మన నెక్స్ట్ జనరేషన్ భవిష్యత్తు ఉంటుందని పేర్కొంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. సంవత్సరం పాటు సో అది 1,21,200 అవుతుంది. ఇప్పటి నుంచి ఈ నెల స్టార్ట్ చేస్తాను. అకౌంట్ నెంబర్ తీసుకోరు సార్. దయచేసి మీరు కొంచెం పైకి లేస్తే బాగుంటుంది. చెప్పాల్సిందిగా మనవి చేస్తున్నామండి. థ్యాంక్ యూ సంగమేశ్వర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వాట్సాప్లో సలహాలు ఇవ్వడం కంటే 10 మందిలో వచ్చి మీ అభిప్రాయాలు చెప్తే ప్రత్యక్షంగా అందరు వింటారు, మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుంటారు. ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడండి. మీకు ఏమి అర్థమైంది, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, దీన్ని ఎట్లా తీసుకెళ్దాం, ఎట్లయితే మన తొందర బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది, కొంచెం అర్థం చేసుకొని ఎవరైనా రిక్వెస్ట్ చేయాలి. ఆర్ వినయ్ కుమార్ గారిని స్వాగతం సుస్వాగతం. వారిని ఈశ్వర్య గారు సివిల్ ఇంజనీర్ని ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్, తర్వాత ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ ఏమో బాంకెట్ హాల్స్ కింద హాల్స్ పెడుతున్నాము. దాని తర్వాత సర్వీస్ రూమ్స్ అని చెప్పేసి గెస్ట్ బెడ్రూమ్స్ పెడుతున్నాము. వేరే స్టేట్స్ నుండి ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఉండి వాళ్ళ పనులు చేసుకోవచ్చు, వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేసుకోవచ్చు. అయితే మినిమం రెంట్స్ ఏదైనా పెట్టి కమర్షియల్ యాక్టివిటీస్ కూడా చేయాలని ప్రపోజల్ ఉంది. కానీ ఫస్ట్ ఇది కట్టగలిగితే మనం మిగతా ప్లాన్ ఏదైనా చేయొచ్చు. అందుకని అందరూ వారికి తోచినంత అమౌంట్ విరాళాలు వీలైనంత తొందరగా ఇస్తే మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు డ్రాయింగ్ ప్రకారం ఎస్టిమేషన్ వేసింది 6,25,00,000. దాదాపుగా ఒక ఫ్లోర్కి 1 కోటి కంపల్సరీ అవుతుంది. ఇప్పుడు మనం ఎంత డిలే చేస్తే అంత కాస్ట్ పెరిగిపోయి ఖర్చు పెరుగుతుంది కానీ తగ్గదు. కాబట్టి వీలైనంత తొందరగా కట్టుకుంటే మన ప్రాపర్టీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకోటి మన పెద్దవాళ్ళు చెప్పినట్టు ఇది కట్టుకోకుండా ఉండకపోతే ఈ ల్యాండ్ మాత్రం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ తొందరపడి కొద్దిగా విరాళాలు ఇస్తే మన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ. కొడంగల్ వాళ్ళది. సో వాళ్ళ మా సంతోష్ గారు ఫాదర్ పేరు మీద 50,000 ఇస్తారని వాళ్ళ అమ్మగారు చెప్పగానే ఆయన కూడా నా తరపుకి కూడా 50,000 అంటున్నాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలా ఇద్దరు 50,000, మదర్ 50,000, సంతోష్ గారు కూడా 50,000 ఆ తరపున రాస్తున్నాం. చాలా థ్యాంక్స్ సార్. అలాగే ఎమ్మెల్యేకి వెళ్ళి మొదటిసారి మన మీటింగ్కి వచ్చారు. ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ తెలుసు కదా, ఒకటే ఇల్లు ఉంది ఎమ్మెల్యేలో. వాళ్ళు కూడా జ్యువెలరీ షాప్ ఉంది. మీనాక్షి అంటే ఆమె గుల్బర్గా, పేట అని పేరు పేట శ్రీనివాస్ మీనాక్షి. ఒకసారి లేమో వెనక్కి ఎమ్మెల్యేలో ఒకరు ఉంటారు, మీకు దగ్గరికి ఎవరు వస్తారు, మీరు మా దగ్గరకు వస్తే అందరు కనిపిస్తారంటే ఎమ్మెల్యేకి వచ్చిండు 200 కిలోమీటర్స్ తెలుసు కదా. పెట్టమని చెప్పాము. దయచేసి మీరు ఏదన్నా 10,000 ఇస్తారు కానీ ఈసారి 50,000 రాసుకోమంటున్నారు. చాలా థ్యాంక్స్ సార్. లేవండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము అడగకుండా మీరు ఇస్తే చాలా మంచిగా అనిపిస్తుంది, కానీ మీరు ఇట్లా ఇస్తే చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాజుడు ఆంజనేయులు గారు లోపల ఎవరు రావడం లేదు కాబట్టి వేదిక పైన నేనన్నా మాట్లాడదామని చెప్పి మైక్ తీసుకున్నా. ఎందుకంటే ఈ మైక్లో మాట్లాడడం మాకు అలవాటు పడిపోయింది. నా పేరు చింతకింది మల్లేష్, మాబునార్ వాస్తవ్యుడిని, వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిని. ప్రస్తుతం మాబునార్ కుల సంఘానికి వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. రాష్ట్ర వీలుకుల సంఘంలో ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. వేదిక పైన ఉన్నటువంటి అధ్యక్షులు ఆడికి మల్లికార్జున్ గారు, అశోక్ కుమార్ గారు, ప్రధాన కార్యదర్శి పండినాథ్ గారు, గ్రేటర్ వీలుకుల సంఘం పెద్దలు, అదే రకంగా నాతో పాటు ఉన్నటువంటి మిగతా వేదికను మెచ్చుకున్నటువంటి సహా కులస్తులందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి
కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పండుగ వాతావరణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ నా వయసు ఇప్పుడు 60 సంవత్సరాలు. నేను కుల సంఘ యాక్టివిటీస్లో తిరిగిబట్టి 30 ఏళ్ళు అయింది. అంటే నా వయసు 30 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి ముగిమళ్ళ చంద్రయ్య గారు, దుద్దేల నారాయణ గారు, మూలప్ప గారు వీళ్ళలో ఒక పిల్లవాడిగా నేను వాళ్ళ వెంబడి పోయేవాడిని. అట్లా సంఘ అభివృద్ధికి అందరితో పాటు కలిసి పనిచేస్తూ నేను చిన్నవాడైనా నన్ను వాళ్ళ వెంబడేసుకొని తిరుగుకుంటూ ఇక్కడ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు చాలా మంది సహకరిస్తూ ఒక స్థానాన్ని కల్పించడం జరిగింది. అప్పట్లో మన మల్లికార్జున గారు చెప్పినట్టుగా నీలి కులస్తులు ఎవరు అని ఇంట్రడక్షన్ చేసుకునే టైంలో నాకు వరుసకు కాక అవుతారు గోగి కృష్ణహరి గారు ఊరూరు తిరుగుకుంటూ ఎంతో శ్రమ కూర్చి అయ్యా మన కులస్తులు ఎక్కడెక్కడ ఉన్నారు అని వాళ్ళ అడ్రస్లు సేకరిస్తూ ప్రతి ఊర్లోకి వెళ్ళి వ్యక్తిగతంగా మీటింగ్ పెట్టిన రోజులు వీళ్ళంతా పెద్ద మనుషులందరూ కలిసి. అది నాకు బాగా గుర్తుంది. అదే రకంగా మన సంఘానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ స్థల సేకరణ విషయంలో ప్రయత్నాలు చేసే సందర్భంలో కీర్తిశేషులు ఎర్ర జనార్దన్ గారు కూడా అప్పట్లో మన సంఘానికి ఎంతో సహకరించారు. దురదృష్టవశాత్తు వాళ్ళు మనకి లేరు కాబట్టి ఆ ప్రయత్నం అక్కడనే ఆగిపోయింది. తర్వాత జరిగినటువంటి గొప్ప భగీరథ ప్రయత్నంలో మల్లికార్జున గారు, అశోక్ కుమార్ గారు వీళ్ళంతా టీం, ముఖ్యంగా సూపర్ 6 అని అంటుంటాం మేము. వాళ్ళ కృషి, మల్లికార్జున గారి యొక్క ప్రయత్నం వల్ల మన కులదేవత కాళికామాత కృప వల్ల మనకి స్థలం దొరకడం జరిగింది. అయితే స్థలాన్ని సేకరించడము, గుళ్ళు కట్టడము, కమ్యూనిటీ హాల్స్ కట్టుకోవడం అనే దాంట్లో మేము మొత్తం ముసిపోయినాము. అంటే ఇక్కడ మామనార్లో మా టీం అటువంటి వర్క్ చేసింది. అంటే మీ అందరి సహకారంతో మీ చాలా మందికి మేము తెలుసు మామనార్ వాళ్ళు వచ్చిందంటే విరాళాలకు వచ్చిండ్రా అని అనుకునే వాళ్ళు. అప్పట్లో అమ్మవారి గుడి కట్టాలని చెప్పి చాలా మంది దగ్గర తిరిగినాం. 2003-2004లో ప్రయత్నం చేసి ఆలయ నిర్మాణం చేసినాం మనం. తర్వాత కమ్యూనిటీ హాల్ నిర్మాణం విషయంలో చాలా ప్రయత్నం చేయడం జరిగింది. అప్పట్లో విఠలరావు గారు శాంక్షన్ చేసిన ఒక స్లాబ్ అట్లే పడిపోతుంటే అది నిరుపయోగంగా ఉంది కదా అని చెప్పి దాన్ని ఒక ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి మా కమ్యూనిటీలో ఉన్నటువంటి పెద్దలు అప్పుడందరూ ముంగిమళ్ళ చంద్రయ్య గారు, మూలప్ప గారు, శంకరయ్య సార్, దగ్గుల శంకరయ్య సారు, ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దగ్గుల పండర్నాథ్ గారు, ఇక్కడనే పక్కన ఉన్నటువంటి మా ప్రస్తుత అధ్యక్షులు వెంకటయ్య గారు, అందరం కూడా ఇంకా చాలామంది టీం ఉంది. ముందర కూర్చున్న దత్తంగారు సత్యనారాయణ గారు మొన్నటి వరకు యాక్టివ్గా ఉండి కొద్దిగా అనారోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారు సారు. అట్లా ఎంతోమంది ప్రయత్నం చేసి మీ అందరి సహకారం వల్ల హైదరాబాదులో, గుల్బర్గాలో, షోలాపూర్లో, కోస్గి, కోడంగల్ అనకుండా ప్రతి ఊర్లో ఎక్కడ నీలి కులస్తులు ఉంటే అక్కడ మాకు పరిచయాలు ఉంటే వెళ్ళి మేము విరాళాలు సేకరించడం జరిగింది. అందరి సహకారం వల్ల అక్కడ గర్వంగా ఇప్పుడు చెప్పుకోగలుగుతున్నాం, మన నీలి కులానికి మావనాలు వస్తే ఇబ్బంది లేదయ్యా, అక్కడ మొక్కడానికి గుడి ఉంది, ఉండడానికి ఒక కమ్యూనిటీ హాల్ ఉంది అని. అదే స్ఫూర్తిగా తీసుకొని కుత్బుల్లాపూర్లో, గాజుల రామారంలో కూడా ఉంది అనుకుంటా. అట్లా చాలామంది ఈ మధ్యన కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసుకుంటున్నారు. మరి ఇంతకుముందు ప్రధాన కార్యదర్శి గారు అన్నట్లుగా ఈ నిర్మాణాల విషయంలో ఏదో ఒక ప్లాన్ ఉంటే బాగుంటుందేమో, ఏదైనా సూచన చేస్తే బాగుంటుందేమో అని చెప్పిండ్రు. మరి చాలామంది మనసులో చాలా ఆలోచనలు ఉండింటాయి. ప్రతి ఒక్కరి ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలని ఏం లేదు, సాధ్యమైతే ముందుకు వెళ్తాం. గతంలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు కరుణాకర్ గారు ఒక మాట చెప్పిండ్రు, ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలంటే అమౌంట్ పెద్దది కాకుండా కొంత వాళ్ళ స్థాయిని బట్టి మనం నిర్ణయం చేయాలి అని. నాకు ఒక ఆలోచన ఏముందంటే, ఇప్పుడు మన రాష్ట్రంలో అనేక మండలాల్లో, గ్రామాల్లో, పెద్ద పెద్ద పట్టణాల్లో మన నీలికుల సంఘాలు ఉన్నాయి. ఆ ఊళ్ళో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమిటి అని అక్కడ ఉండే సంఘ ముఖ్యులకు తెలుస్తుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ కోజిగి తీసుకుందాం. కోజిగిలో ఒక 50 కుటుంబాలు ఉన్నాయని మనం అనుకుంటే 50 కుటుంబాల్లో వాళ్ళు ఎంత ఇవ్వగలుగుతారు, ఎంత స్తోమత ఉందని వాళ్ళు మాత్రమే కూర్చొని ఆలోచన చేసుకొని డిసైడ్ చేస్తే బాగుంటుంది. చేసి అయ్యా మా సంఘం తరఫు నుంచి రాష్ట్ర సంఘం నిర్మాణానికి, రాష్ట్ర సంఘ భవన నిర్మాణానికి ఇంత అమౌంట్ మేము చేయగలుగుతాము, మీరు ఒకసారి రాండి అంటే రాష్ట్ర సంఘం వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉంటారు. అంటే ఒక ఉదాహరణ మాత్రం ఇది. ఆ రకంగా ప్రతి సంఘం వాళ్ళు
అంటే వ్యక్తిగతంగా ఇచ్చేది ఇస్తూనే మళ్ళీ సంఘం తరఫున ఆ ఊర్లో అందరి భాగస్వామ్యం దాంట్లో ఉండేటట్లుగా ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో. ప్రతి గ్రామ మండల పట్టణ నీళ్ళకుల సంఘం వాళ్ళు ఆలోచన చేస్తే బాగుంటుందని నమ్మనది. అదే రకంగా సంఘ భవన నిర్మాణం అనేది ఇంతకుముందు మన రవి గారు చెప్పినట్లుగా 6 లక్షల పైచలకు ఉంది, కానీ 6 కోట్ల పై మాట ఉంది. కాబట్టి అది మనం డిలే చేసుకుంటూ పోతుంటే ప్రాజెక్టులకు అంచనా వ్యయం పెరిగినట్లుగా 6 కోట్లు పోయి 10 కోట్లు అవుతుంది ఇంకో సంవత్సరం పోతే. కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి వీలైనంత తొందరగా మనం వనరుల సమీకరణ జరిగితే, ఆ సమీకరణలో మనం చురుగ్గా ఉండగలిగితే అన్ని సంఘాల వాళ్ళు, స్థాయి ఉన్న వ్యక్తిగత కులస్తులు అందరూ కూడా సహకరిస్తే మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని ఈ వేదిక పరంగా నేను ప్రత్యేకంగా అభ్యర్థిస్తూ, ఇంకో రకంగా ఇంతకుముందు ప్రధాన కార్యదర్శి ఒక మాట చెప్పారు. మన కమ్యూనిటీలో డాక్టర్స్గా, ప్రత్యేకమైనటువంటి అధికారులుగా కొంతమంది ఎదుగుతున్నారు. కాబట్టి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మన వాళ్ళు ఏదైనా సహాయం అభ్యర్థిస్తే అది ఫీజిబుల్గా ఉంటే, అంటే మనం చేసే స్థాయిలో ఉంటే దయచేసి ఒకరికొకరు సహకరించుకుందాం. ఎట్లయిపోయిందంటే ఇప్పుడు మనం ఒక స్థాయికి ఎదిగిన తర్వాత మిగతా వాళ్ళు ఎవరడిగినా వాళ్ళతో నాకేం సంబంధం అనే ఆలోచనలో ఉండరాదు. ఈ విషయంలో మనం అనకూడదు, కానీ ముస్లింలను ఆదర్శంగా తీసుకోవచ్చు. తోటి ముస్లింకు ఏ ఇబ్బంది అయినా వెనుకనే వాళ్ళు సహకరించుకుంటారు. అట్లా మన దాంట్లో కూడా మనం ఒక స్థాయిలో ఉన్నప్పుడు మనకు చేతనైన పని, చట్ట పరిధిలో మనకు చేయగలిగే సహాయం ఎవరైనా అర్థిస్తే మన కులస్తుల్లో వాళ్ళకి సహాయం చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అది డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా సరే, వీడు మన కులస్తుడు, నాకు చేతనైన సహాయం చేస్తా అనే ఒక ఆలోచన మన లోపల ఉండడం కూడా మంచిదని ఈ సమావేశపరంగా నేను అందరినీ అభ్యర్థిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై కాళీ. చేస్తే కానీ పేపర్ చదవరు. కాకపోతే ఇప్పుడు ఇంత మందిలో ఉన్నప్పుడు చెప్తే చాలా మంచిగా అనిపిస్తుంది. అందరికి పరిచయం అయిపోతారు, అందరికి ఇమీడియట్గా తెలిసిపోతుంది. అరే వేరే వాళ్ళు ఇవ్వద్దు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా పైసలు ఉంటాయి, కానీ ఏడిదాం పోనీ ఇక్కడ వాళ్ళే కడతారు అనుకుంటారు. ఇక్కడ ఒకరిని చూసి ఇంకోటి ఇస్తారు. దయచేసి ప్రకటించండి. మీరు 3 నెలలకి ఇవ్వండి, 6 నెలలకి ఇవ్వండి, పర్వాలేదు, రాసుకుంటాం. కాకపోతే ఈయన చెప్పింది మేము వచ్చినప్పుడు చెప్పింది తేడా ఉంటుంది. తయారవుతుంది కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ రావచ్చు. కాబట్టి వేరే ఎవరైనా కట్టిన వాళ్ళు అద్భుతంగా రాతితోటి సుందరమైన దేవాలయం నిర్మిస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా మనకంటూ దేవాలయము ఇక్కడ కట్టాలే లేదు. మన ఏదైతే ఉందో కమ్యూనిటీ హాల్ అనేది అది ఫుల్ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళు నరసింహులు, వాళ్ళ సత్యవాణి గారు వాళ్ళ తరపుకెళ్ళి 51,116 రూపాయలు రాబోయింది. చాలా ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ. 10th క్లాస్లో వట్లం వెంకటగిరి వాళ్ళ అమ్మాయి, మన జనరల్ సెక్రటరీ గారి మనవరాలు. ఒక్క నిమిషం ఇది కూడా ఏంటమ్మా, ఒకటే ఫోటో నిలబడి కొంచెం వీళ్ళకి కూడా ఇచ్చేయండి. కొంచెం జరగ రైట్, ఫ్రీగా ఉండండి. ఓకే, హియర్ లుక్ హియర్. తీస్తున్నాను, అందుకే మనలో కానీ తీస్తున్నాను. బేబీ లుక్ హియర్. నిశాంత్ సన్న ఇచ్చారావు. ఓకే, ఇట్లా సార్. ఓకే, ఎంబీఏలో 95% వచ్చింది. నీలి సాయి శుద్ధి, డాక్టర్ అప్లేట్ నీలి శ్రీనివాసులు, మహబూబ్ నగర్. సార్ ఇక్కడ చూడండి, పద్మరావు నరేష్ కుమార్. అని మీరు చప్పట్లు కొట్టాలి, పిల్లలకి ఎంకరేజ్మెంట్. మనం ఏం రూపాయలు. సన్నాఫ్ నందకుమార్, లింగంపల్లి.
వస్తారు, ఇద్దరు వస్తారు. సాయి ఇక్కడ ఇక్కడ దగ్గర అందరి దగ్గర కమ్ క్లోజ్. ఓకే ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ రైట్. ఓకే ఓకే. ఎవరు ఓకే, ఇక్కడ చూడాలి. నేను మళ్ళీ కాల్ చేస్తానండి. ఎంబీబీఎస్ అయిన తర్వాత పీజీ ఉంటుంది. పీజీలో సీట్ కావాలంటే 2-3 కోట్లు కావాలి. ఎంబీబీఎస్కు 1 కోటి రూపాయలు సరిపోతుంది, కానీ పీజీలో రాదు సీట్. మామూలుగా పీజీ జనరల్ సర్జన్ అది ఉస్మానియా మెడికల్ కాలేజ్. తర్వాత అనస్థేషియాలో సీట్ వచ్చింది వీళ్ళకు. పాస్ అయినా సీట్ వచ్చింది. పీజీ జనరల్ మెడిసిన్ లో పీజీ చేసారు. ఎంబీబీఎస్ తర్వాత పీజీ కంప్లీట్ అయింది. కాకపోతే స్టేట్ సెకండ్ ర్యాంక్ తప్పట్లు కొట్టండి. అలా కదా ఎంబీబీఎస్ సీట్. ఇదంతా డాక్టర్స్ ఇంతమంది వచ్చిన వాళ్ళు కూడా. ఓకే, ఓకే. రాలే కదా. ఇక్కడ సార్ మీరు చూడండి సార్. క్లోజ్. కంగ్రాచులేషన్స్. ఇక్కడ ఐఐటి గాంధీనగర్ లో వచ్చిందండి సీటు. చూడండి సార్. సిఎంఆర్ నరసింహరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడైనటువంటి దుబాస్ కృష్ణారావు గారు సంఘ భవన నిర్మాణానికి 50,000 విరాళంగా ప్రకటిస్తున్నారు. వారికి సంఘం తరఫున ధన్యవాదాలు. క్లోజ్ అండి, క్లోజ్ అండి. ఈ సంవత్సరంలో పట్టాలి మీరు. అదే థ్యాంక్ యూ. మైనర్ నాగరాజ్ అక్కడ రిసీట్ ఇస్తారు. ఓకే, ఇవ్వాలి, 2 ఇవ్వాలి. మొమెంటో సర్టిఫికేట్. మొమెంటో ఇవ్వండి. ఇక్కడ చూడండి సార్. హలో రైట్. అవకాశం ఆండి అట్లా అక్కడ జరుగుతుంది సార్. సరిపోతుంది. నెక్స్ట్ ఇన్ని రోజులు ఒక ఫోన్ చేయాలి. అది మేము వచ్చి ఫోటో దిగాలి ఇప్పుడు. మీతో ఒక నిమిషం వస్తా. అది మేము ఎట్లా వస్తున్నారు. చాలా ధన్యవాదాలు. ఈ రోజు చాలా సంతోషం ఉంది. అందరూ వాళ్ళే చెప్తున్నారు, మేము అడగడం ముందు ఇస్తున్నాం. మాకు తమ్ముడు అవుతాడు, మా ఊరు పక్క ఊరే. అయితే 50 ఎకరాలు రాసిస్తాడు. చాలా ధన్యవాదాలు వెంకటేష్. అరగన ముందు వచ్చే ఎంత సంతోషం. సార్ కొంచెం క్లోజ్ జరగండి. ఇక్కడ చూడాలి సార్ అందరూ. జెంట్స్ కొద్దిగా ఆగాలి, 10 నిమిషాలు ఆగండి. బాలాజీ వాళ్లకు స్టేట్ అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా సంఘపక్షాన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శాల్వతో సన్మానం. సార్ పైకి ఎక్కండి సార్. చాలా కాంట్రిబ్యూషన్స్ తెలుగు వివిధ తరగతుల పాఠ్యాంశాలు తయారు చేయడంలో విశేషమైన కృషి చేశారు. ఎన్సీసీలో కూడా సి సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. కంగ్రాచులేషన్ బాలాజీ గారు. సంగారెడ్డి సుందరం సంగమేశ్వర్ ఇండివిజువల్ గా అంటే తాను సొంతం ఇస్తున్నాడు. నెలకు 10,000 ఎంతో చిల్లర చేంజ్ చెప్పాడు. ఒక సంవత్సరంలో 1,22,000 ఇస్తున్నాడు. ఆయనకు ధన్యవాదాలు. సంఘం తరఫున ధన్యవాదాలు.
కుందాలం సంగమేశ్వర్ సంగారెడ్డి. నెక్స్ట్ వచ్చేసి అంటే ఎమ్మిగ్నూరు వాళ్ళు మనకు పరిచయం లేరు, అసలు వచ్చిర్రు రప్పిస్తే వచ్చిన కూడా 10,000 ఇచ్చారు, మళ్ళీ ఇంటికి పోతే ఇస్తున్నారు. ధన్యవాదాలు. మీనాక్షి శ్రీనివాస్ పేట. కోడంగల్ లేటు దుబాష్ నారాయణ గారి సత్యమణి శ్రీమతి దుబాష్ ఉద్యవతి గారు 50,000. వాళ్ళ అబ్బాయి దుబాష్ సంతోష్ గారు కూడా 50,000. వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళిద్దరు కలిసి ₹1,00,000 ఇస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు సంఘం తరఫుకి. తర్వాత రాచూరి ఆంజనేయులు గారు 50,000 రూపాయలండి. తర్వాత కాసరాజు నరసింహులు ఇక్కడ లాల్ బహదూర్ నగర్ లో ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్. ఆ నరసింహులు గారు 51,116 రూపాయలు. తర్వాత దుబాష్ కృష్ణ కోడంగల్ గారు, దుబాష్ ఫ్యామిలీ అంతాది. దుబాష్ కృష్ణ కూడా 50,000 రూపాయలు. తర్వాత ఓల్డ్ సిటీ పాత బస్తీ సంఘం నీకున్న సంఘం తరఫుకి, ఇండివిజువల్ కాకుండా సంఘం తరఫుకి వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారు. వాళ్ళు ₹1,00,000. ఓకే. తర్వాత వచ్చేసి వట్లం శివయ్య గారి ఇద్దరు అబ్బాయిలు, వట్లం వెంకటగిరి వట్లం చంద్రప్రకాష్ తండ్రి పేరు మీద, శివయ్య పేరు మీద వెంకటగిరి 50,000, చంద్రప్రకాష్ 10,000, ఇద్దరు కలిసి 60,000 రూపాయలు ప్రవహించారు. అలాగే మమదాపూర్ సర్పంచ్ ఎన్నికైన ఇందాక ఇంటర్వ్యూ చేశాం కదా, ఆ సర్పంచ్ గారు వాళ్ళ ఊరు తరపుకి వెళ్ళి ₹1,00,000 ఇస్తామన్నారండి. చాలా చాలా థ్యాంక్స్. అలాగే మూసపేట వెంకటేష్ అని రిటైర్డ్ టీచర్ ఉన్నారు, వాళ్ళ అబ్బాయి ఆర్మీలో పనిచేస్తారు ఇక్కడ హైదరాబాద్లో. వాళ్ళు 51,000 రూపాయలు రాశారు. తర్వాత కోచు నుంచి భర్తలూరి నీలి నరేందర్ రిటైర్డ్ టీచర్ ఉన్నారు, ఆయన 50,000 రూపాయలు. వీళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే గత సంవత్సరం 2,000 పండుగ కొంచెం జరగండి సార్ ముందు. ఆయన పేరు కూడా మల్లికార్జున, నా పేరు మల్లికార్జున. ఓకే ఓకే, ఇక్కడ చూడాలి సార్, ఇక్కడ చూడండి. రైట్. థ్యాంక్ యూ సార్. భోజనం చేయలే మాతో పాటు జర ఓకుండా. మెల్ల. ఓకే, ఇయ్య ఇక్కడ చూడండి సార్. మంచిది సార్, అందరికి రైట్. వెయిట్. గత సంవత్సరం 2025లో మనకు క్యాలెండర్ ఆవిష్కరణ మొదలుకొని ఈ సంవత్సరం